నమస్తే. ప్రస్తుతం మనం బాకరం గ్రామంలో ఉన్నాము. గ్రామ పంచాయతీ అభ్యర్థి ఎల్కని వెంకటేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామ యువత కానీ ఓటర్లు కానీ ఏం చెప్తున్నారు మీతో? గ్రామంలో ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటే యువత కానీ ఓటర్లు కానీ మనం మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. మీరు మంచితనాన్ని బాగా ఆదరించి మాకు బాగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. 100% నిన్ను సర్పంచ్ చేస్తామని చెప్పేసి మీకు ఓటు వేసి ఉంగరం గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మీతో చెప్తున్నది ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు కానీ వార్డులో ఉన్న సమస్యలు కానీ ఏమేమి చెప్తున్నారు? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటిది? అంటే కొన్ని వార్డులో పోతే కొన్ని డ్రైనేజ్లు, కొన్ని డబుల్ బెడ్రూమ్స్, కొన్ని లైట్స్, స్ట్రీట్ లైట్స్, కొన్ని చోట్ల సీసీ రోడ్లు అవి చెప్తా ఉన్నారు. కాకపోతే అవి చేయడానికి ఎవరైనా సరే ఏ సర్పంచ్ వచ్చినా అవి చేయొచ్చు. మనం కూడా అందరితో పాటు చేస్తాము. మన ప్రధాన లక్ష్యం విద్య పైన ఫోకస్. మా స్కూల్ని ఈ ప్రైవేటు స్కూల్ తరహా చేయాలనేది నా కోరిక. విద్య ఫస్ట్ బాగుండాలి, అందులో పిల్లలకు బాగా విద్య అందిస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేది నా కోరిక. నేను చెప్తా ఉన్నా విద్య పైన ఎక్కువ ఫోకస్ చేసి దాంతోపాటు ఊర్లో సమస్యలన్నీ నాకు సహకరించే పెద్దలను కలుపుకొని భారీ ఎత్తున ఇంతకుముందు చేయనట్టుగా విధంగా చేద్దామనేది కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిదీ విద్య సమస్యను తీరుస్తా అని చెప్తా ఉన్నా. విద్య అంటే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామంలో నుంచి బయటికి వెళ్ళే విద్యార్థులు, జాబ్ హోల్డర్స్ వాళ్ళకు బస్ సౌకర్యాలు కొంచెం కష్టంగా ఉంది. కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికోసం మీరు ఎలాంటి పరిష్కారం తీసుకురావాలనుకుంటున్నారు? దాన్ని కూడా ప్రజల్లో కొన్ని అక్కడక్కడ చెప్తా ఉన్నాం, హామీలు ఇచ్చాము ఆల్రెడీ. మేము ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఏముంది, ఫ్రీ బస్సు వల్ల బస్సులు నడపలేకపోతుంది. అట్లా కాకుండా మేము ఒక చిన్న మినీ బస్ నన్ను పెట్టేసి ఇక్కడ నుంచి హిమేత్ నగర్, అజీజ్ నగర్, అక్కడ నుంచి నాయిరెడ్డిగూడ, ఇక్కడ రౌండ్ మొయినాబాద్, ఇక్కడ రౌండ్ కొట్టే విధంగా మేము అందుబాటులో మెయిన్ రోడ్కి అయితే కంపల్సరీ ఉంటాయి. మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కొంచెం ఇక్కడ ఇబ్బంది ఉంది. ఆ తరహా కొంచెం ఆలోచిస్తున్నాం దాన్ని. ఇప్పుడు డైరెక్ట్ బస్ ఏమంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెంచలేకపోతుంది, దానికి డీజిల్ పైసలు అయితే అట్లా మేము ఆల్రెడీ ట్రై చేసినాం దాని గురించి. అది కాకుండా మినీ బస్ పెట్టి చౌరస్తా నుంచి బాకారం, ఇక్కడ నుంచి నాయిరెడ్డిగూడ, అజీజ్ నగర్, మొయినాబాద్, ఈసారి ఒక బస్ మొత్తం రౌండ్ తిరిగే విధంగా దాన్ని బాగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు గెలిస్తే గ్రామంలో ఉన్న మహిళల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్ చిన్నపిల్లలకు 1 నుంచి 14 సంవత్సరాల ఉన్న ఆడపిల్లలకు కంపల్సరీ పోస్ట్ ఆఫీస్లో 5,000 రూపాయలు జమ చేయబడుతుంది. వాళ్ళకు ఒకటి కంపల్సరీ దానికి చేస్తాం. మళ్ళీ ఒకటి ఇన్సూరెన్స్ అనుకుంటున్నాం. అసలు యాక్చువల్గా అది మహిళలకు, డాక్రా మహిళలు కానీ అట్లా కానీ 25,000 రూపాయలు జమ చేస్తామని ఇంతకుముందే హామీ ఇచ్చాము. మేము అది కూడా మహిళలకు చేయాలని. ఇన్సూరెన్స్ ఎవరెవరికి చేయించాలనుకుంటున్నారు? ఆటో డ్రైవర్లు కానీ, వీళ్ళకి కానీ, గృహ కార్మికులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్ నేను 5 సంవత్సరాలు లేనే చెల్లించి చేస్తానని చెప్తాను. ప్రస్తుతం మన మండలం ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. అంటే లింక్ రోడ్లు కానీ, వ్యవసాయ పొలాల కాడికి కానీ వెళ్ళే రోడ్లు కానీ అవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. దానికోసం మీరు గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఉన్న లింక్ రోడ్ల కోసం మీరేం చేస్తారు? దాని వరకు వస్తే ప్రతి లక్ష రోడ్డుకు కంకర్ రోడ్ చేయడానికి ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా ఉంది చేయాలని. లక్ష రోడ్ ఉన్నది రైతులకు కంపల్సరీ. లక్ష రోడ్డు రైతులకు కలిగి ఉన్న ప్రతి లక్ష రోడ్డును కంకర్ రోడ్డుగా మారుస్తా కంపల్సరీ. గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి రోడ్డును కూడా డెవలప్ చేస్తాం. మీరు గ్రామంలో ఉన్న యువత కోసం ప్రత్యేకంగా ఏం చేయాలనుకుంటున్నారు? నాకు మెయిన్ థింగ్ గ్రామంలో యువతను ఫస్ట్ ఒక మంచి దారిలో నడిపించాలనేది నా కోరిక. దాంట్లో భాగంగా కొన్ని కంపెనీలు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ ప్రైవేట్ కారణంగా వాళ్ళకు ఉద్యోగరీత్యా చాలామందికి అవకాశం కల్పించే విధంగా నేను చూస్తాను. విద్య వరకు అయితే ఓకే, కానీ రేపొద్దున మీరు గెలిచిన తర్వాత వైద్యం విషయం ఎట్లా ఉంటుంది? కంపల్సరీ నేను గెలిచిన తర్వాత 2 పడకల వైద్యం మాత్రం ఏర్పాటు చేస్తా. హాస్పిటల్ కంపల్సరీ. ఇంతకుముందు వారానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఉండేటట్టు ప్రయత్నిస్తా ఒక డాక్టర్ని. అలాంటి వారానికి ఒకసారి అపోలో కానీ ఇంకా వేరే సంస్థలను పిలిచి ఇక్కడ కంపల్సరీ క్యాంపస్ పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెట్టించాము. ఇప్పటి నుంచి ప్రతి వారానికి ఒక క్యాంపు కూడా పెట్టేటట్లు ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లది నడుస్తుంది. ఇప్పుడు మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు
ఇందిరమ్మ ఇల్లు అంటే ఇక వచ్చినాయి, కొంతమందికి ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఇందిరమ్మ ఇళ్ళ పైన మామూలుగా ఇల్లు ఇస్తే 5 lakhs ఏదో చెప్తున్నారు, కానీ దాని మీద పెట్టే ఆంక్షలు ఎట్లున్నాయంటే ఒక గజం ఎక్కువన ఇవ్వట్లేదు, ఒక గజం తక్కువన ఇవ్వట్లేదు. దానికి ఏమైనా ఫీచర్ ఆలోచన చేసుకుని వాళ్ళు ఏమైనా ఫీచర్ పెట్టుకోవడానికి ఏదైనా ఒక కాంపౌండ్ వాళ్ళు గోడ కొంచెం పెట్టుకున్నా ఇవ్వట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళలో ఆంక్షలు చాలా ఉన్నాయి, ఆ ఆంక్షను తీసేయాలని కూడా నాదొకటి ప్రధానమైంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కోసము మేస్త్రి దగ్గరికి తిరిగకంటే ఈ అధికారుల దగ్గర తిరిగేది ఎక్కువ అవుతుంది వాళ్ళకు. ఆ ఇబ్బంది కూడా ఉండొద్దు అనేది నా యొక్క. మీ గ్రామ ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను మా గ్రామ ఓటర్లకు ఒకటే చెప్తా ఉన్నా, నేను డెవలప్ చేద్దాం, ఊరిని మంచిగా చేద్దామనే వస్తున్నా. ఈ సీసీ రోడ్లు అవి నేను తెచ్చినా ఇది తెచ్చినా అని చెప్తా ఉన్నారు. అందరికీ తెలుసు ఈరోజు ఒక సర్పంచ్ అయినాక ఒక ఎమ్మెల్యే దోస్తుంటే ఎమ్మెల్యే ఏం పండేమి ఇయ్యడు, ఊరికి ఎంత కావాలన్నా గంతే ఇస్తాడు. కావాల్సి ఒక 5 లక్షలు ఎక్కిస్తాడు. కోట్లు ఇవ్వడం ఎమ్మెల్యే అనేది ఇది ఉత్తమ మాటలు అవన్నీ ప్రతి గ్రామ సర్పంచ్లకు తెలుసు, ఇంతకుముందు చేసిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఊరికి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తారు, జనాభాని బట్టి ఇస్తారు. మనం బాగా కొంచెం ఉంటే మన శక్తితోటి మినిస్టర్లతోటి వాళ్ళతో తెచ్చుకోగలుగుతాం. మనకు కూడా లింక్స్ ఉన్నాయి, మాకు పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకంటే ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని గ్రామాల కంటే మా గ్రామంకి ఎక్కువ తేవడానికే ప్రయత్నం చేస్తాం. కొత్తగా డబ్బా కొట్టుకుంటున్నారు కొంతమంది, చేయని పనులని మేము చేసినామని డబ్బా కొట్టుకుంటారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ చేసిన పనులు ఉన్నాయి. ఇది మనతోని వారు అంటున్నది. నేను గెలిచిన తర్వాత విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. గ్రామంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీల్లో కానీ ఉద్యోగాలు కల్పించి యువతను మంచి దారిలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తామని వారు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్ బాకారం.